తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్న హామీలు అమలు చేయలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్రా జ్యోతి ఆరోపించారు. ఈ మేరకు టేకుమట్ల మండలంలో కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా బాకీ పడిందో వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే నాయకులను కాంగ్రెస్ బాకీ గురించి అడగాలన్నారు. ఇక వారి వెంట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ప్రతి ఇంట్లో ప్రతి ఓటర్ని కలవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 22 నెలలు 2 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. గతంలో మరి వాళ్ళ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి మరి అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు మేనిఫెస్టో పెట్టి అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి వాగ్దానాలు, అనేకమైనటువంటి అబద్ధాలు ఆడడం జరిగింది, మనం చూసినాం. కానీ ఆ రోజు వాళ్ళు అబద్ధాలు అనుకోలేదు, ప్రజలు మాత్రం అబద్ధాలు అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుతాయి, వాళ్ళు ఇచ్చినటువంటి మరి మేనిఫెస్టో వాళ్ళు చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుతాయి అనే నమ్మకంతో తెలంగాణలో ఉన్నటువంటి మరి ప్రజానికం అంతా కూడా నమ్మి వాళ్ళకు ఓట్లేసి మరి వాళ్ళకు అధికారం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలలో 100 రోజులలో అన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో ఎక్కడికి పోయినా బళ్ళగుద్ది మరీ చెప్పడం జరిగింది. మరి 100 రోజులు పూర్తయినాయి, ఇప్పటికీ ఏ ఒక్క కార్యక్రమం, ఏ ఒక్క హామీ అన్న అమలైందా అని మరి ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అడగడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మరి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ మీరు మర్చిపోయినరు అని మీరు మర్చిపోయినరేమో మాకు అట్లనే అనిపిస్తూ ఉన్నది. కానీ ప్రజలు ఎక్కడ మర్చిపోలేదు. తప్పకుండా రేపు మీరు గ్రామాలలో పర్యటించినప్పుడు, మీరు గ్రామాలలోకి వచ్చినప్పుడు ఎక్కడికక్కడ నిలదీసి అడగడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.